హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక భూమి, గగన్ ఇద్దరు ఆక్ చేసుకొని ఉంటారు. అప్పుడు భూమి వదలండి బావా, మీకే చెప్తున్నది వదలండి బావా అని చెప్తూ ఉంటుంది. అయితే గగన్ రెండు చేతుల్ని వదిలేసి అలాగే నిల్చొని ఉంటాడు. అయితే భూమి గగన్ మైకంలో మునిగిపోయి గగన్ వదిలేసినా కూడా చూసుకోకుండా వదలండి బావా అని చెప్తూ ఉంటుంది. అయితే కాసేపటికి తేరుకొని చూసుకొని మరింత సిగ్గుపడుతూ ఉంటుంది. మనమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం, మరి ఎందుకు మరి నీకింత సిగ్గు అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు. దాంతో భూమి మరింత సిగ్గుపడుతూ ఉంటుంది. సరే నేను వెళ్ళి రానా అని గగన్ భూమికి ముద్దు పెట్టి చెప్తూ ఉంటే, మళ్ళీ ఎప్పుడు వస్తారు తలతిక్క గారు అని భూమి ప్రశ్నిస్తూ ఉంటుంది. మిమ్మల్నే అడుగుతున్నది, మళ్ళీ ఎప్పుడు వస్తారు? పెళ్ళికి ముందు ఇటువంటి క్షణాలు చాలా బాగుంటాయి, పెళ్ళైన తర్వాత ఈ క్షణాలని గుర్తు చేసుకుంటే అది అతి మధురం అని భూమి చెప్తుంటే, అవును చాలా ఉంటుంది, ఒకరిని ఒకరం అర్థం చేసుకున్నాం, చాలా బాగుంటాయి ఈ తీపి గుర్తులు అని గగన్ అంటాడు. సరే నేను వెళ్ళొస్తాను భూమి అని గగన్ చెప్తుంటే, మళ్ళీ ఎప్పుడు వస్తారో చెప్పనే లేదు, మీరు వస్తేనేమో చాలా బాగుంటుంది, వెళ్తేనేమో మళ్ళీ ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉండాల్సి వస్తోంది అని భూమి అంటుంది. మీ నాన్నని ఎప్పుడు ఏడ్పించాలనుకుంటే అప్పుడు వచ్చేస్తాను తైతక్క గారు, సరేనా మరి నేను వెళ్ళి రానా అని గగన్ అంటే, అలాగేనని భూమి అంటుంది. ఇక గగన్ వెళ్తూ ఉంటే, నాది ఒక కోరిక ఉండిపోయింది బావా అని భూమి అంటుంది. తీరుస్తారా అని భూమి అంటే, పెళ్ళి తర్వాతే ఆడవాళ్ళు గొంతెమ్మ కోరికలు కోరుతారనుకున్నాను, పెళ్ళికి ముందేనా అని గగన్ అంటే, అవును తీరుస్తారా మరి నా గొంతెమ్మ కోరికని అని భూమి అంటే, ఏంటో చెప్పండి తైతక్క గారు, తీర్చడానికి ప్రయత్నిస్తాను అని గగన్ అంటాడు. మామయ్య కృష్ణ ప్రసాద్ గురించి. ఇప్పుడు మామయ్య మొన్న నిశ్చితార్థంలో అత్తయ్య పక్కన నిలబడి తాంబూలాలు అత్తుకుంటే అప్పుడు అత్తయ్య ముఖం ఎంత సంతోషంగా వెలిగిపోయిందో అని భూమి చెప్తుంటే, భూమి నీ కోరిక ఏంటో చెప్పు అని గగన్ అంటాడు. ఇక కోపంతో కళ్ళు మూసుకొని పిడికిలు బిగించి మరీ వింటూ ఉంటాడు. అదే బావా, వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి, పెళ్లి పత్రికలో కూడా మామయ్య పేరు ఉండాలి, అప్పుడు పెళ్లిలో మామయ్య ఉంటాడు కదా అత్తయ్య పక్కనే, ఎవరు కూడా మామయ్య ఎక్కడా అని అత్తయ్యని అడగరు కదా, అలా పెళ్లి పత్రికలో పేరు వేయించి అత్తయ్య పక్కన మామయ్య ఉంటే అదే కదా బావా గౌరవం. మామయ్యతో కలిసి తాంబూలాలు అందుకున్నందుకే అత్తయ్య అంత సంతోషంగా ఉంటే, ఇక జీవితాంతం మామయ్యతో కలిసి ఉంటే అప్పుడు అత్తయ్య ఆనందానికి అవధులే ఉండవు. మామయ్య అత్తయ్య పెళ్లి జరగటం వరకు కలిసి ఉండటం మీరు చూసుకోండి, పెళ్ళి అయిన తర్వాత వాళ్ళిద్దరినీ కలిపే బాధ్యత నాది, వాళ్ళిద్దరినీ నేను కలుపుతాను అని భూమి చెప్పగానే గగన్ ఇక భూమి చెంప పగలగొట్టడానికి ఏయ్ అంటూ గట్టిగా చెయ్యి ఎత్తి కొట్టకుండా ఒక్క క్షణం ఆగిపోతాడు. దాంతో భూమి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఆ సౌండ్ విన్న శరత్చంద్ర వాళ్ళు పైన ఏం జరుగుతోందా అని షాకింగ్గా వింటూ ఉంటారు. శరత్చంద్ర వాళ్ళందరూ పరుగులు పెడుతూ పైకి వస్తూ ఉంటారు. ఇంకొకసారి ఈ ప్రస్తావన తెస్తే చంపేస్తానని గగన్ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తాడు. గగన్ వెళ్తూ వెళ్తూ కుర్చీని కింద పడేసి వెళ్తాడు. ఇక శరత్చంద్ర వాళ్ళు వస్తున్నారని భూమి వెంటనే ఆ కుర్చీని సరిచేసి నిలబెట్టి ఉంటుంది. భూమి ఏమైందమ్మా, ఎందుకలా అరిచావు అని శరత్చంద్ర ప్రశ్నిస్తూ ఉంటే భూమి సిగ్గుపడుతున్నట్లు నటిస్తూ ఉంటుంది. ఆ సిగ్గును చూస్తేనే మనం అర్థం చేసుకోవాలి అల్లుడు గారు అని గోరెంటాకు చెప్పటంతో ఇక శరత్చంద్ర ఏమీ మాట్లాడకుండా వెళ్తాడు. చీ అంటూ అపూర్వ వెళ్ళగానే నక్షత్ర ఒక్కతే భూమి దగ్గరికి వచ్చి, నిజం చెప్పు భూమి, బావ కోపంగా వెళ్ళటం నేను చూశాను అని నిలదీస్తూ ఉంటే, ఏంటి నక్షత్ర, నేను నీకు మళ్ళీ అంత విడమర్చి చెప్పాలా, ఇందాకే చెప్పాను కదా ఆయనది కొంచెం మోటు సరసం, నేను వద్దన్నాను చెప్పి కొంచెం కోపంగా వెళ్ళాడు, వయసులో ఉన్నావు, మరింత నేను చెప్తే విని తట్టుకోగలవా అని భూమి సిగ్గుపడుతూ చెప్తుంది. దాంతో నక్షత్ర కూడా చీకొడుతూ వెళ్తుంది. చెల్లెమ్మ, పసుపు దంచే కార్యక్రమం పూర్తయిపోయింది కదా, ఇక మేము వెళ్తున్నాం అని వెంకటేష్, సౌందర్య అందరూ బయలుదేరి వెళ్ళిపోతారు. శారద బాధపడుతూ ఉంటే అప్పుడే కృష్ణప్రసాద్ షాపింగ్ బ్యాగులన్నీ పట్టుకొని, శారద పిల్లలకి బట్టలు తీసుకువచ్చాను, గగన్ పెళ్లి పీటల మీద కూర్చున్నప్పుడు పెళ్లి బట్టలు వేసుకోవాలి కదా, ఇదిగో నీ కూడా పెళ్లి పట్టు చీర తీసుకువచ్చాను, ఇదిగో తాలి పొట్టు కూడా తీసుకువచ్చాను, తీసుకో శారద అని చెప్తూ ఉంటే, ఏమండి ఇవన్నీ వద్దండి అని శారద అంటుంది. శారద, ఇవన్నీ నేను ఇచ్చానని పిల్లలకి అసలు చెప్పకు శారద, వాళ్ళు కోపడతారు, కానీ నేను ఇచ్చినవి వాళ్ళు వేసుకుంటే నాకు చాలా సంతోషం, ఈ ఒక్క మాటని కాదనుకు శారద, తీసుకో శారద అని కేపీ చెప్తుంటే, మీ మాటని నేను కాదనలేకపోతున్నాను, అలాగే నా మాట కూడా ఒకటి ఉందండి అని శారద అనడంతో, ఏంటో చెప్పు శారద అని కేపీ అంటే, ఒక్క నిమిషం అంటూ శారద లోపలికి వెళ్తుంది. ఇక శారద విడాకుల పేపర్స్ తీసుకొచ్చి వీటిపై సంతకం పెట్టండి అని అడగటంతో, ఏంటివి అని కేపీ అంటాడు. చెప్పాను కదండి
మనం విడాకులు తీసుకోవాలి, వీటిపై సంతకం చేయండి అని శారద అంటే, మనం ఎప్పుడు కలిసి ఉందామని ఇప్పుడు విడాకులు తీసుకోవటానికి అని కేపీ అంటాడు. కానీ విడాకులు తీసుకుంటేనే పెళ్లిలో మనం కలిసి తిరగచ్చండి. నేను అందుకే వీటిపై సంతకం చేయమని చెప్తున్నాను. అప్పుడే గౌరవంగా కూడా ఉంటుందని నేను మీకు ముందే చెప్పాను కదా అని శారద అంటుంది. అప్పుడే పిల్లలు మీరిచ్చిన బట్టలు వేసుకుంటారు. మీరు చివరిసారిగా భర్తగా ఇచ్చిన కానుకలుగా వేసుకుంటారు అని శారద అంటుంది. చూడు శారద, నేను ఇంకా ఎందుకు బ్రతికి ఉన్నానో తెలుసా? ఎప్పటికైనా నా పిల్లలు నన్ను అర్థం చేసుకుంటారని. కానీ నువ్వు ఇలా విడాకులు ఇవ్వమని చెప్తున్నావు. నేను నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగదు శారద, ఇంతకన్నా చచ్చిపోమని చెప్పు అని కేపీ సంతకం చేయకుండా వెళ్ళిపోతాడు. తర్వాత సాధన సూట్ కేసు నిండా డబ్బు పట్టుకొని కార్ దగ్గర వెయిట్ చేస్తున్న అపూర్వ గోరెంటాకు దగ్గరికి వస్తుంది. ఏంటి సాధన, నన్ను రమ్మని చెప్పావు అని అపూర్వ అడుగుతూ ఉంటే, మేడం మీరు ఒకప్పుడు నాకు ఇచ్చిన డబ్బుకి నేను డబుల్ చేసి ఇస్తున్నాను. మీరు ఇచ్చిన గౌరవాన్ని కూడా తిరిగి ఇచ్చేస్తున్నాను అని సూట్ కేస్ ఇస్తూ ఉంటే, నువ్వు మా అపూర్వకే డబ్బులు ఇస్తావా అని గోరెంటాకు అంటుంది. ఇలా డబ్బులు ఇస్తోందంటే ఏదో పని మీదే వచ్చి ఉంటుందిలే పిన్ని, ముందు డబ్బులు తీసుకో అని సూట్ కేస్ని గోరెంటాకు చేతిలో అపూర్వ పెట్టేస్తుంది. ఇప్పుడు చెప్పు సాధన, ఏం చేయాలి అని అపూర్వ అడగటంతో, భూమి డ్యాన్స్ అకాడమీ పెడుతోంది అని రెస్టారెంట్లో జరిగిన విషయం మొత్తం కూడా సాధన చెప్తుంది. భూమి డ్యాన్స్ అకాడమీ పెట్టి ఉచితంగా శిక్షణ ఇస్తే నా బిజినెస్ అంతా పాడైపోతుంది. కాబట్టి తను డ్యాన్స్ అకాడమీ పెట్టకూడదు. అందుకే ఈ డబ్బులు నేను మీకు ఇస్తున్నాను అని సాధన అంటే, ఏంటి సాధన, నా కూతురు భూమి డ్యాన్స్ అకాడమీని నేనే అడ్డుకుంటానని నువ్వెలా నాకు డీల్ ఇస్తున్నావు అని అపూర్వ అంటే, మీ కూతురు నక్షత్ర. ఇప్పుడు భూమి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా, భూమి ఈ లోకం నుండి వెళ్ళిపోయినా కూడా ఆ ఇంటికి యువరాణి మీ కూతురు నక్షత్రనే అవుతుంది. అమ్మని చంపిన చేతులతోనే కూతుర్ని కూడా చంపేస్తే పీడ పోతుంది కదా. మీది కన్నింగ్ మెంటాలిటీ అని నాకు చాలా బాగా తెలుసు అని సాధన అంటే, నువ్వు చాలా షార్ప్ అయిపోయావు సాధన. సరే, భూమి డ్యాన్స్ అకాడమీ పెట్టకుండా నేను అడ్డుకుంటాను. మన ఇద్దరి ఎయిమ్ కూడా భూమి ప్రాణాలు తీయటమే. సరే ఓకే, మన డీల్ ఓకే అని అపూర్వ అంటోంది. భూమి డ్యాన్స్ అకాడమీ పెట్టకుండా నేను చూసుకుంటాను. నువ్వు నాకు డబ్బు ఇచ్చావు కదా, ఇంకేం నువ్వు దేని గురించి ఆలోచించకు అని అపూర్వ అభయం ఇవ్వటంతో, థ్యాంక్ యూ సో మచ్ అంటూ సాధన అక్కడి నుంచి బయలుదేరి వెళ్తుంది. తర్వాత భూమి శోభాచంద్ర గదిలోకి వెళ్తుంది. అక్కడ శోభాచంద్ర ఫోటోని చూసుకుంటూ శోభాచంద్ర ప్రాణాలు కోల్పోయిన విషయం సంఘటన మొత్తం కూడా మనకి చూపిస్తూ ఉంటారు. అక్కడ శోభాచంద్ర కాళ్ళకు పెట్టుకునే గజ్జెలు ఉంటే వాటిని చేతుల్లోకి తీసుకొని కళ్ళకు అద్దుకుంటూ ఏడుస్తూ శోభాచంద్రని గుర్తు చేసుకొని చాలా చాలా బాధపడుతూ ఉంటుంది. అయితే అక్కడే ఒక డైరీ ఉంటుంది. ఆ డైరీలో ఏదో ఒక చిన్న లైన్ రాసి ఉంటుంది. ఇక దానిని తడుముకుంటూ చూస్తూ శోభాచంద్రని గుర్తు చేసుకుంటూ భూమి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక్కడేమో అపూర్వ, ఏంటే నువ్వు డ్యాన్స్ అకాడమీ పెట్టాలనుకుంటున్నావు కదా, ఉచితంగా శిక్షణ కూడానా, ఎలా పెడతావో నేను చూస్తాను, సాధన్ నాకు డబ్బు ఇచ్చింది కదా అని అనుకుంటూ ఉంటుంది.